అమ్మ వదిలేసిన అబ్బాయి ప్రపంచ కుబేరుడు ఎలా అయ్యాడు? కొన్ని జ్ఞాపకాలు కత్తి కంటే పదునుగా ఉంటాయి. తలుచుకున్న ప్రతిసారి మనసును రంపపు కోత కోస్తాయి. టీనేజీలో లారీ ఎలెన్స్కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. కళ్ళు మూసినా తెరిచినా అమ్మ లేదన్న చేదు జ్ఞాపకమే. దాంతో చదువుని పక్కన పెట్టాడు. డ్రాపౌట్ అన్న ముద్ర వేయించుకున్నాడు. ఒంటరితనం నుంచి బయటపడేందుకు అతను చేసిన ప్రయత్నమే ప్రపంచ కోటీశ్వరుల జాబితాలో నెంబర్ 1 స్థానంలో ఉన్న ఎలాన్ మస్క్కి గట్టి పోటీనిచ్చేలా చేసింది. టెక్ దిగ్గజ సంస్థ ఒరాకిల్ సిటిఓ లారీ ఎల్స్కు గెలుపు కథ. ప్రాణమైన వదులుతుందేమో కానీ పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని వదులుకోవాలనుకోదు ఏ తల్లైనా. కానీ 19 ఏళ్ల ఫ్లోరెన్స్కు అటువంటి పరిస్థితి ఎదురైంది. తన 9 నెలల కొడుకు లారీ న్యూమోనియాతో బాధపడుతూ మృత్యువుతో పోరాడుతున్నాడు. ఆ పిల్లాడిని బతికించుకోవడానికి తన దగ్గర డబ్బులు లేవు. ఇక ఆ బిడ్డ తండ్రి ఒక సైనికుడు. ఫ్లోరెన్స్కు పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఆ బిడ్డ బాధ్యత నాది కాదన్నాడు. పెళ్లి కాకుండానే బిడ్డని కన్నదన నిందలు, పేదరికం మధ్య ఫ్లోరెన్స్ ఆ బిడ్డని తన దగ్గర బంధువులకి ఇచ్చేయాల్సి వచ్చింది. అలా లారీ పిల్లలు లేని లిలియన్ లూయి ఎలెన్స్కు దగ్గర వాళ్ళ బిడ్డగా పెరిగాడు. లారీ పెంపుడు తండ్రి లూయి అంతవరకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. కానీ అమెరికాలో తలెత్తిన మహా ఆర్థిక మాంద్యం కారణంగా బాగా నష్టపోయాడు. దాంతో కుటుంబాన్ని చిన్న ఇరుకు ఇంట్లోకి మార్చాడు. తన ఓటమిని కోపంగా మార్చుకున్న లూయి కొడుకుని ఎప్పుడూ ద్వేషిస్తూ, నువ్వెందుకు పనికిరావు, ఈ జన్మకి నువ్వేమీ సాధించలేవు, నష్టజాతకుడివి అంటూ చిన్నారి లారీని తిడుతూనే ఉండేవాడు. తండ్రి తనను ఇంతలా ఎందుకు ద్వేషిస్తున్నాడో అర్థం కాని అమాయకత్వం 12 ఏళ్ల లారీది. తండ్రి కటువైన మాటలకి కన్నీళ్లు పెట్టుకుంటుంటే పుస్తకాల దుకాణంలో పనిచేస్తున్న తల్లి లిలియన్ అక్కున చేర్చుకొని ఓదార్చేది. కన్నీళ్లు తుడుస్తూ తనకొచ్చే కొద్దిపాటి జీతంతోనే కొడుకుని కలల్ని తీర్చడానికి ప్రయత్నించేది. తర్వాత లారీకి తన అసలు తల్లిదండ్రుల గురించి తెలిసినా తన పెంపుడు తల్లి లిలియన్ ఒక్కతే చాలనుకునేవాడు. అమ్మ తర్వాత తనకి అంతగా ఇష్టమైన మరో ప్రపంచం లెక్కలు. అవును, లెక్కలు సైన్సు అంటే ప్రాణం పెట్టే లారీ ఎలిసన్కు స్కూల్లో బెస్ట్ సైన్స్ స్టూడెంట్గా పేరుంది. అలాంటి లారీ యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్నప్పుడు అనారోగ్యంతో లిలియన్ చనిపోయిందన్న పిడుగులాంటి వార్త విన్నాడు. ఎంత ప్రయత్నించినా కన్నీళ్లతో పేపర్లు తడిచిపోతున్నాయే కానీ పెన్నుని కదిలించడం అతని వల్ల కాలేదు. దాంతో పరీక్షలు రాయలేకపోయాడు. మరోవైపు చెప్పాగా నువ్వు దేనికి పనికిరావు అంటూ పెంపుడు తండ్రి సూటిపోటి మాటలు. తండ్రికి దూరంగా వెళ్ళాలని చికాగో యూనివర్సిటీలో చేరాడు. అక్కడ అంతే, అమ్మ జ్ఞాపకాలే వెంటాడేవి. ఏదైనా పనిలో పడితేనన్నా ఆమెను మర్చిపోవచ్చని కాలిఫోర్నియా వెళ్ళాడు. అక్కడ చిన్నా చితకా పనులు చేస్తూ రోడ్డువారన దొరికి ఫాస్ట్ ఫుడ్తో కడుపు నింపుకునేవాడు. ప్రోగ్రామింగ్ కోర్సులో చేరేంత డబ్బు లేక పుస్తకాలు కొని సొంతంగా నేర్చుకున్నాడు. ఇంటి కరెంటు బిల్లు కూడా కట్టలేని పరిస్థితి. నేను ఏసీ టీవీ లేకుండా ఉంటాను కానీ నా కంప్యూటర్ లేకపోతే బతకలేను, బిల్లులో 10% చెల్లిస్తా, ప్లీజ్ కరెంటు ఉంచండి అంటూ అధికారులను ప్రాధేయపడేవాడు. అలా 10 ఏళ్ల పాటు ఎన్నో కష్టాలు పడ్డ లారీ జీవితంలో ఏంపెక్స్ కార్పొరేషన్లో ఉద్యోగిగా చేరాకనే స్థిరత్వం మొదలైంది. సొంతంగా తను ఓ డేటాబేస్ సంస్థని ప్రారంభించాలనుకున్నాడు. దాచుకున్న కొద్దిపాటి డబ్బుతో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీస్ అనే డేటాబేస్ సొల్యూషన్స్ సంస్థని మొదలుపెట్టాడు. 8 మంది ఉద్యోగులతో మొదలైన ఈ సంస్థ మొదట్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. పెట్టుబడులు పెట్టి ప్రోత్సహించేవారు లేరు. ఒక దశలో సంస్థ షేర్లు 80% పడిపోయాయి. కీలకమైన కోర్ టీంని వదులుకోవాల్సి వచ్చింది. ఈ సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ తన సంస్థని ఒరాకిల్ కార్పొరేషన్గా మార్చి ప్రపంచంలోనే పేరున్న టెక్ కంపెనీగా తీర్చిదిద్దాడు లారీ. డబ్బులు సంపాదించాలని నేను ఈ సంస్థను మొదలుపెట్టలేదు, నాకు నచ్చిన వాతావరణంలో ఇష్టంగా పనిచేయాలని మొదలుపెట్టాను అని లారీ అంటుంటాడు. క్లౌడ్ సర్వీసులు, డేటాబేస్ సొల్యూషన్స్, హార్డ్వేర్ ఉత్పత్తులు అందిస్తూ ఒరాకిల్ సంస్థని 1,50,000 మంది ఉద్యోగులతో 140 దేశాల్లో విస్తరించాడు.
34 లక్షల కోట్ల రూపాయల సంపదతో నెంబర్ 1 స్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ని కూడా ఒక దశలో వెనక్కి నట్టి అతనికి గట్టి పోటీనిస్తున్నాడు. రాత్రికి రాత్రే ఏ విజయాన్ని సాధించలేం. ఓర్పు నిదానం రెండూ ఉండాలి. రిస్క్ తీసుకోవాలి, కానీ దానికో లెక్క ఉండాలి అనే లారీకి క్రీడాకారుడిగాను మంచి పేరుంది. సెయిలింగ్, రేసింగ్ అంటే ఇష్టపడే లారీ వ్యాపారంలోనైనా క్రీడల్లోనైనా పోటీ పడటాన్ని ఇష్టపడతాడు. ఇంతకీ లారీ వయసు ఎంతో తెలుసా? అక్షరాల 81. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియో మీకు వెంటనే రావాలనుకుంటే నోటిఫికేషన్ బెల్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.